82వ కీర్తన కూడా ఆసాపు అనే భక్తుడు తన అనుభవాన్ని వ్యక్తపరిచిన కీర్తనగా మనం చూస్తాం. 8 వచనాలు సారాంశం ఒకటేనండి. లోకములో మనకు అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయని, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడేనని, అయితే దేవుడే తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడని మనం గ్రహిస్తే ఆ దేవునికి మనం అప్పగించుకుని ఆయన చేవిస్తామటండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకు లోకములు ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక కుటుంబం సంబంధమైన ఏదో ఒక సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా కూడా అనేకమైన సమస్యలు మనకు ఎదుర్కొంటుంటాం. సంఘపరంగా కూడా అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సంఘములో చేర్చబడిన వారు, సంఘము వెలుపల ఉన్న వారి ద్వారా అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అయితే దేవుడే ఆ సమస్యకు పరిష్కారం అనుగ్రహించేవాడు అని నిజంగా మనం గుర్తెరిగితే, తీర్పు తీర్చేవాడు దేవుడేనని ఆ దేవునికి మనం అప్పగించుకుంటామంట. ప్రతి సమస్యను కూడా ఆయనకు అప్పగించుకుంటామని ఈ లేఖన భాగాల్లో ఆసాపు అనే భక్తుడు తన అనుభవాన్ని వ్యక్తపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా బోధిస్తుంది. ప్రియులారా, దేవుడు ఏమై ఉన్నాడో మనం నిజంగా గుర్తిరిగితే ఆ దేవునికే మనం అప్పగించుకుని భక్తి చేసేవారం ఉంటామని పరిశుద్ధ గ్రంథమంతా తెలియజేస్తుందండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా దేవుని కార్యాన్ని వెల్లడి చేసేది ఉంది. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏ విధంగా వారి పక్షాన తీర్పు తీర్చాడో, వారికి న్యాయము చేకూర్చారో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనం నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటే, దేవుడు ఎంత శక్తి గలవాడో, ఆయన చేసే కార్యాలు ఎంత గొప్పవో అక్కడ రాయబడి ఉందండి. ఒకసారి చదువుతారండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషులలో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి అంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలను. శాస్త్రం తెలుస్తారు అందరూ. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి మిద్యాను అరణ్యములో ఉన్న మోషేను దేవుడు పిలిచి తన యొక్క అభిషేకం మోషేకిచ్చి ఐగుప్తు దేశానికి పంపించాడు. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నిరాకరించాడు, తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దేవుని చేతిలోంచి ఎవరూ తప్పించుకోలేరు. కనుక
మోషేకున్న జ్ఞానం ఎంత గొప్పదో దేవునికి తెలుసు. మోషే సామర్థ్యం ఎంత గొప్పదో దేవునికి తెలుసు. కనుక దేవుడు మోషేను అందుకొరకే ఏర్పాటు చేసుకున్నాడు. అది మోషేకు తెలుసు, కానీ తప్పించుకోవాలని ప్రయత్నించిన దేవుడు అన్నాడు, ఇదిగో నా సన్నిధి నీతో ఉంటుంది, ఇదిగో నీకు చేతికి ఒక కర్రను ఇస్తున్నాను, ఆ కర్రను నేను అభిషేకిస్తున్నాను, నీ చేతిలో ఉన్న కర్రను నేను అభిషేకిస్తున్నాను, దానితో నీవు ఐగుప్తుకు వెళ్ళాలి, నీకు తోడుగా మీ అన్నయ్యన అహరోన్ను అక్కడ నేను ఏర్పాటు చేస్తున్నానని దేవుడు మిద్యాను అరణ్యములో మందలు మేపుతూ దైవ దర్శనాన్ని పొందిన మోషేను ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశంలో లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి మోషే వెళ్ళాడు. ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడాడు, ఈ దేవుని ప్రజలు ఇశ్రాయేలును విడిచిపెట్టాలి, వారు వెళ్ళి వారి దేవునికి ఆరాధన చేసుకోవాలి, కనుక వారిని విడిచిపెట్టమంటే ఫరో అంగీకరించలేదు. ముమ్మారు అర్థించాడు, కానీ అంగీకరించకపోతే దేవుడు ఐగుప్తు దేశంలో మోషే ద్వారా 10 అద్భుతాలు జరిగించాడు. అక్కడ 10 అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆ చేతిలో ఉన్న కర్రను కింద పడవేస్తే పాము అయిపోయింది, మళ్ళా పట్టుకుంటే అది కర్ర అయిపోయింది. ఆ విధముగా మోషేనే కాదు చేస్తా ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రగాళ్ళు కూడా చేశారంట, జ్ఞానులు కూడా చేయగలిగారంట. ఎందుకంటే వారి దేవతా శక్తితో వారు కర్రను పాముగా చేశారు, పామును కర్రగా కూడా చేశారు. అలాగే కర్రను నీళ్ళ మీద పెడితే రక్తముగా మారిపోయాయి, వారు కూడా చేయగలిగారు. ఇలాగా 10 అద్భుతాలు దేవుడు మోషే ద్వారా జరిగిస్తే ఆనాటి ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా జ్ఞానులు కూడా అనేకమైన అద్భుతాలు వారి దేవతా శక్తులతో చేశారు. కనుక చివరికి దేవుడు ఒక అద్భుత కార్యము ఐగుప్తులో చేయవలసి వచ్చింది. మోషే ద్వారా అన్ని కార్యాలు జరిగించిన ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళు జ్ఞానులు ఆ మోషే చేసిన కార్యాలు వారు కూడా చేయగలిగారు. అయితే ఆ దేవదేవుడు అద్భుతమైన కార్యం ఒకటి ఐగుప్తులో చేయవలసి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. దాన్ని పస్కా దినము అని పేరు పెట్టారు. దానికి పస్కా పశువు వధించే దినం. దేవుడు మోషేకు చెప్పాడు, ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక మాట చెప్పు, నేను ఐగుప్తు మీదకి సంహార దూతను పంపబోతూ ఉన్నాను. సంహార దూత వచ్చి మనుషుల్లో వాళ్ళ ప్రథమ సంతానాన్ని, పశువుల్లో ప్రథమ సంతానాన్ని, సమస్తాన్ని కూడా సంహరించబోతున్నాడు సంహార దూత. కనుక నావని ఏర్పరచుకున్న ప్రజలను ఇశ్రాయేలీలు మాత్రం పనిచేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక గొర్రెను, ఒక మేకను లేక వధించి ఆ గొర్రె యొక్క రక్తాన్ని వారి గమిని కమ్మలి మీద పూసుకోవాలి. ఈ విషయాన్ని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేయాలి. పస్కా వధ దినం అది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక రక్తాన్ని చిందించవలసిన సమయం. ఆ రక్తాన్ని ప్రతి ఒక్కరు గవిని కమ్ములకు రాసుకోవాలి. దేవుని ప్రజలు అనబడేవారు. ఎవరి గవిని కమ్ములకైతే ఆ రక్తము గుర్తులు ఉంటాయో వారింటిలోనికి సంహార దూత ప్రవేశించడు, వారి సంతానాన్ని సంహరించడు. ఎవరి గవిని కమ్ములకైతే ఆ రక్తపు గుర్తులు ఉండవో వారింటిలో ప్రవేశించి వారి ప్రథమ సంతానాన్ని సంహార దూత సంహరిస్తాడు. ఐగుప్తు దేశమంతా కూడా దుఃఖసాగరముతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దానికి పస్కా అని పేరు పెట్టారు ఆనాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మీరు పస్కాను ఆచరించాలని దేవుడు చెప్పాడు. ఆ రీతిగా దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తే దేవుని ప్రజలను ఇశ్రాయేలు మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారి గవిని కమ్ములకు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని రాసుకున్నారు. ఆ రాత్రే సంహార దూత ఐగుప్తు దేశమంతా సంచరిస్తున్నప్పుడు
ఎవరి గవిని కమ్మలకైతే రక్తపు గుర్తులు ఉన్నాయో వారింట్లో ప్రవేశించకుండా మిగిలిన వారి ఇళ్లలో ప్రవేశించి, రాజైన ఫరో ఇంట్లో కూడా ప్రవేశించి వారి ప్రథమ సంతానాన్ని, ఆ జంతువుల్లో ప్రథమగా పుట్టిన వాటిని అన్నిటినీ కూడా సంహరించేశాడు ఆ రాత్రిలో. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా కూడా దుఃఖముతో నింపబడిందటే. చూడండి, సంఖ్యాకాండంలో కూడా ధ్యాన వివరంగా రాశాడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో కూడా ఈ మాట ఇంకా వివరంగా రాయబడింది. మోషే ద్వారా రాయబడిన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూడగలం. 33వ అధ్యాయం సంఖ్యాకాండం ఒకసారి చూడండి. 33వ అధ్యాయం ఉందామి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3 నుంచి చదవనదైతో. మొదటి నెల 15వ దినమున వారు రామసేనులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను. అయితే ఆ సంహార దూతను ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలు ఏవి కూడా అడ్డుకోలేకపోయాయంటండి. ఏవి కూడా అడ్డుకోలేకపోయేవట. ఎందుకంటే దేవతలకు ఆ శక్తి లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే దేవుడే తీర్పు తీర్చేటప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు లోకంలో. దేవుని స్తోత్రం చెబుదామా. దేవుడు అంత శక్తిమంతుడండి. ఆయన తీర్పు అంత కఠోరముగా ఉంటుందని ఆనాటి ఐగుప్తు ప్రజలు గ్రహించారు. దానికి భయపడ్డారు. ఇశ్రాయేల్ అందరినీ కూడా ఐగుప్తు నుంచి పంపించడానికి ఇష్టపడ్డాడు ఫరో. దేవుని స్తోత్రం చెల్లించండి. దాన్ని విమోచన దినముగా, పస్కా దినముగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించిన ఆ గొప్ప దినమును వారు జ్ఞాపకము చేసుకుంటూ పండగ ఆచరించేవారట. దేవుని స్తోత్రం చెల్లించండి. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న దేవతల మీద దేవుడు తీర్పు తీర్చిన దినం అది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. స్తోత్రం చెల్లిందామా. బంధించి వేస్తానే. ఒక మాట గుర్తుంచుకోండి. మనం అనుకుంటాం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దైవలేఖనం చెప్తుంది, ప్రతి నోరు నన్ను స్తుతించాలి, ప్రతి నాలుక నన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నా నామమున వంగాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమే కాదండి, మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా ప్రభు చేసేవాడండి. మనం ఎంతటం వారు, మనలో కూడా ఆయన స్తుతించేవారుగా, ఆయన సందులు మాకరించేవారుగా చేసింది కూడా దేవుడే. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. దేవుడే కార్యం చేశాడు. మన ఐగుప్తు అనగా లోక సంబంధమైనటువంటి కార్యాల నుండి, లోక సంబంధమైన బానిసత్వము నుండి, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలనే బానిసత్వము నుండి దేవదేవుడు మనల్ని విడిపించాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అది దేవుడు మన పట్ల చూపించిన గొప్ప తీర్పు అండి అది. అనగా మన ఏ యొక్క లోక దేవతలు అయితే మనం బంధించాయో ఆ దేవతా శక్తులపై దేవుడు మనకి జయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెబుదామా. సాక్ష్యాలు చెప్తుంటారు. ఏమంటే పూర్వమే భయంకరమైన హత్యలు చేసేవారిగా మార్చేశాయి, భయంకరమైన మోసగాళ్ళుగా మార్చేశాయి. ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా లోక దేవతలు మానవుని బంధించి ఆదితిగా మార్చేశాయండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవునికి, నిజ దేవుణ్ణి ఏ మానవుడు కూడా తెలుసుకోకూడదు, అది వారి ఉద్దేశం. అందుకనే లోక సంబంధమైన వ్యసనాలతో,
లోక సంబంధమైన ఆచారాలతో మానవుని నింపేసి దేవునికి దూరం చేశాయి. ఆనాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు విడిపించాడో, ఈ క్రీస్తు శకంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా సమస్త మానవాల్ని విడిపించి రక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుడు లోకములో జరిగిస్తున్న తీర్పు అని రాశాడు బైబిల్లో. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక ఆది నుండి కూడా దేవుడు తీర్చే తీర్పు ఇలాగే ఉంటుందండి. చూడండి, కొరింథీ మొదటి పత్రిక అనుకుంటాను, 8వ అధ్యాయం 5వ వచనాలు చదవండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ప్రతి మానవుని జీవితంలో వివాదం అనేది ఉంది. అది ప్రాముఖ్య వివాదం ఏంటంటే, నేను పాపిని నన్ను విడిపించేవాడు కావాలి అని ఆ విడిపించే దేవుని వైపు తిరగకుండా బంధించే దేవతల వైపు తిరిగినాడు. లోకమంతా దేవతారాధన జరిగిస్తున్నారు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక ఈ దేవతారాధన వల్ల ఎవరన్నా వ్యసనాలు విడిపించబడుతున్నారంటే ఎవరు? ఇంకా అధికమైపోతుందండి. ఎందుకంటే బలపరిచేస్తున్నాయి, వాటిని వ్యసనాక్రాంతులుగా చేసేస్తున్నారు, మత్తులో ముంచేస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆ దేవతనే కాదు, ఎక్కడ దేవత గుడికి. ఎందుకంటే వ్యసనాల నుంచి, ఈ భయంకరమైన అలవాట్ల నుంచి విడిపించే శక్తి వాటికి లేదు. ఎందుకంటే దేవతలు అనబడే వారందరూ దురాత్మల సమూహం అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. వారు దురాలోచనతో నింపబడి ఉన్నారు. కనుక దురాలోచనలు, దుష్టతలంపులే మానవుల్లో పుట్టిస్తారు. కానీ ఈ మానవుణ్ణి ఆ దుష్టత్వం నుంచి విడిపించే శక్తి ఏ దేవతకు, లోక దేవతలకు లేదని బైబిల్ బోధిస్తుందండి. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. కనుక నిజ దేవుణ్ణి ఆరాధించకుండా, ఆ నిజ దేవునికి అప్పగించుకోకుండా, అసలు ఆ ఆరాధన అంటేనే బైబిల్ ఏమని రాశారంటే అప్పగించుకోవడము అని రాయబడి ఉందండి. దేవుని స్తోత్రం. ఏదైనా తోటలో ఆదామవ్వలు నిజంగా దేవునికి అప్పగించుకుంటే ఈ అనర్థం జరిగేది కాదు. దేవుని స్తోత్రం. అపవాదికి వారికి అవకాశం దొరికేది కాదు అసలు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇవాళ కూడా చాలా మంది దేవుని మాటలు వింటున్నారు కానీ దేవునికి అప్పగించుకోవట్లేదండి. దేవునికి అప్పగించుకున్న వారే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలరు. దేవుని స్తోత్రం చెల్లిస్తామా? దేవునికి అప్పగించుకుంటే దేవుడు తన మాటలతో మన హృదయాన్ని నింపేస్తాడండి. దేవుని మాటలే దేవుని సన్నిధిని సహవాసం నడిపించి దేవుని ప్రేమతో నింపే. దేవుని స్తోత్రం. లోకములో ఉన్నా కానీ లోక సంబంధమైన స్నేహం వైపు నడుచుకోకుండా మనల్ని అడ్డుకునేది దేవుని మాటలే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగం అందుకే తెలియపరచబడింది. చూస్తే మన ఇంకా బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే ఇక్కడ 2 రాజులు ఉన్నారు. ఇద్దరు కూడా రాజాభ్య యొక్క రాజులుగా అభిషేకించబడిన వారు. సౌలు రాజు, దావీదు రాజు. ఇక్కడ ఈ యొక్క సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనములో వారి కోసము క్లుప్తంగా ఒక మాటలోనే రాసేశారు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లినన్నాడు. సౌలు ఎవరంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేసిన వాడే, రాజుగా అభిషేకం పొందుకున్నవాడే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజీన. అయినా కానీ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి అప్పగించుకుని రాజ్యపార పరిపాలన జరిగించాడట. మిగిలిన 38 సంవత్సరాలు కూడా తన స్వబుద్ధిని ఆధారము చేసుకునే రాజ్య పరిపాలన జరిగించాడటండి. దావీదు అలా కాదు.
అతడు రాజుగా అభిషేకించబడిన తరువాత 40 సంవత్సరాలు కూడా దేవునికి అప్పగించుకుని పరిపాలన చేసినటువంటి భక్తుడుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. అందుకే దావీదుని దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడైన మనుషులని సాక్ష్యం చెప్పాడు. దావీదు కూడా ఒకరోజు పాపములో పడ్డాడండి. దేవుడు తన ప్రవక్తను పంపిస్తే పశ్చాత్తాపడ్డాడు, పాపము నుంచి విడుదల పొందుకోగలిగాడు. పశ్చాత్తాపడి దేవుడికి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. పాపలోకములో ఉన్నాం కనుక లోక పాపం వల్ల పడగొడుతుంటుంది, చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. అయినా కానీ దేవుడు మనలను పాపం నుంచి విడిపించి బలపరిచి నడిపిస్తాడు. ఎందుకంటే దేవునికి అప్పగించుకున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి అప్పగించుకుంటే దేవుడే మన జీవితంలో గొప్ప తీర్పు తీర్చువాడై ఉన్నాడండి. ప్రియులారా, సౌలు 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి అప్పగించుకున్నాడు రాజు అయిన తరువాత. మిగిలిన 38 సంవత్సరాలు స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనసుకు నచ్చిన రీతిగా పరిపాలన చేశాడు కనుక అతని కుటుంబము అంతకంతకో నీరసిల్లిపోయింది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు దేవునికి అప్పగించుకున్నవాడు కనుక అతని కుటుంబము అంతకంతకు ప్రబలేను అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. ఎందుకంటే దేవునికి అప్పగించుకుంటే దేవుడే మన పక్షము నుండి వాద్యమాడుతాడండి. ఎందుకంటే మనతో పోరాడేవారు అనేకమైన దురాత్మలు ఉన్నాయి లోకంలో. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. మరి దురాత్మలు మనం అంటున్నాం కానీ లోకమేమో వాటిని అంటే అర్థం ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఎవరన్నా చెప్పగలిగితే నేను ఎంత సంతోషిస్తానో. ఒకరు చెప్తే అందరూ పాస్ అయిపోతారు. సర్పములో ప్రవేశించిన సైతాను అవ్వమ్మ గారితో చెప్పింది, ఈ వృక్షఫలం తిని దినమున మీరు చావనే చావరు కానీ దేవతగా మారిపోతారు, దేవతలు అయిపోతారని. అంటే అర్థం ఏంటి? అక్కడ కూడా అర్థం కావట్లేదు మీకు. దేవత అనగా దేవుడితో సమానులుగా ఎంచుకోవడమే దేవత అంటే. నువ్వు దేవత అమ్మ అంటే నువ్వు దేవుడితో సమానురాలు అమ్మ అని అర్థం. చాలామంది దేవుళ్ళు అంటూడండి అంటారు. అంటే దేవుడితో సమానులు. బైబిల్లో రాశాడు, మీ దైవములనియు అన్నాడు ఇక్కడ ఇదే కీర్తనలో. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎవరైనా కొన్ని మంచి పనులు చేస్తే చాలు, సమాజానికి ఉపయోగపడే మనుషులు చేసే చాలు, వారిని దేవుడిగా మనం కొల్చేస్తాం. వారు దేవుడండి. ఈనాడు మనం అంబేద్కర్ని అంటాం, దళిత పీడిత ప్రజల కొరకు ఆయన ఒక నాయకుడిగా ఏర్పరచబడ్డాడని ఆయన దేవుడిగా ఆరాధించేవారు ఉన్నారు. కానీ వారు దేవుళ్ళు కానే కారు. దేవుని స్తోత్రం. దేవతలు అనబడేవారు ఉన్నారు. దేవతలు మనగా దేవుడితో సమానులము అని ఎంచుకున్నవారట. కానీ దేవుడితో ఎవరు సమానులు కారు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడితో సమానులు ఎవరు లేరు కారు. దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, దైవ గ్రంథం సెలవిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనము దేవుడితో ఏ మానవుడు సమానులు కాదు. లోకములో కూడా అనేక మంది దేవతలుగా కొలుచుకుంటున్నారు. వారు దేవుడితో ఎన్నటికీ సమానులు కారండి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ లోక దేవతలన్నీ కనుక ఈ లోకంలో దేవతలని కొలబడుతున్న వారందరూ దేవుడితో సమానులు కారండి. వాళ్ళు కూడా దేవతలను కొలబడే వారు అందరూ కూడా దేవుని ఎదుట సాగిలపడి గడగడ వణికిపోయే రోజు ఒకటి ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం. వాటికి తెలుసండి దేవుడు ఎవరో తెలుసు దేవతలకి. దేవుని స్తోత్రం చెబుదామండా. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కీర్తనలు 9వ కీర్తన 8వ వచనములో ఒక మాట ఉందండి. దేవుడు చేసే 2 పనులు చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకటి తీర్పు, రెండవది న్యాయం. ఎవరికి తీర్పు తీరుస్తాడంటే ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారి పక్షమున ఆయన తీర్పు తీర్చే దేవుడు అయినాడు. హల్లెలూయా.
ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో వారికి న్యాయము చేకూర్చే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, యథార్థతను బట్టి న్యాయము చేసే దేవుడై ఉన్నాడని లేఖనాలు చెలవిస్తున్నాయి. జ్ఞానిని సొలొమోను ప్రసంగి గ్రంథములో ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఎందుకంటే ఆయన దైవ జ్ఞానం కలిగిన భక్తుడు, ఈ లోక జ్ఞానాన్ని కూడా రుచి చూసిన భక్తుడు. దైవ జ్ఞానముతో దేవుని సన్నిధిని సహవాసాన్ని పొందుకున్నవాడు, దేవుని ఆశీర్వాదమును పొంది భూదిగంతముల వరకు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నవాడు. తర్వాత ఈ లోక జ్ఞానాన్ని కూడా రుచి చూశాడంట ఆయన. ఈ లోక జ్ఞానాన్ని రుచి చూసి లోకానందం ఎంత గొప్పదో ఆయన రుచి చూసిన తరువాత రాసింది ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం 9-10 వచనాలు చదవండి దయతో. హల్లెలూయా. యవ్వనుడా, యవ్వన కాలమందును తిను, త్రాగు, సంతోషించు, నీకు మనసుకు నచ్చిన రీతిగా నువ్వు జీవించు అని చెబుతూ ఈ అన్నిటికి వరకు దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. దేని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. వేళ చూడండి, యవ్వన ప్రాయం అంటే అర్థం ఏంటంటే యవనేచ్చులు ఎవరిలోతే ఉంటాయో వారందరూ యవనస్తులేనండి. చాలామంది అంటారు యవనస్తులు అంటే ఇది పలానా వయసులో ఉన్నవారు అనుకుంటాం, కానీ మనం ఈవేళ ముసలివారిలో కూడా యవనేచ్చులు ఉన్నాయి. అందుకంటారు వాళ్ళు, నేను శరీరం అంటే ముసలిదైపోయింది కానీ మనసు ముసలిది కాలేదంటాడికి. స్తోత్రం చెల్లించండి అందరూ. మొన్న ఎవడో ఇంటర్వ్యూ ఇస్తున్నాడండి, ఆడికి 100 సంవత్సరాలు దాటాయంట, అయినా కానీ వివాహం చేసుకోవాలని ఆశ కలిగిందంట ఆడికి. అప్పటికే 16 మందిని చేసుకున్నాడంట. వాళ్ళందరూ చచ్చిపోయారంటే ఇంకొకరిని చేసుకోవాలనుకుంటాడు అంటాడు. ఆడంటున్నాడు, నా శరీరం అంటే ముసలిదైపోయింది కానీ నా మనస్సు మాత్రము అంటే శరీరేచ్ఛలు పోలేదంటాడికి. స్తోత్రం చెల్లించండి. కనుక ఈ యవ్వనం అంటే యవ్వనేచ్ఛలు, స్తోత్రం చెల్లించండి అందరూ. వేళది తినాలి, త్రాగాలి, సుఖించాలని మనసు నీకు వస్తే నువ్వు యవ్వనుడివై, వయసులో ముసలుడు అయినా. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మనసుకు నచ్చిన రీతిగా నడుచుకోవడం, నీ మనసుకు ఎలా నచ్చితే అలా నడుచుకో. నువ్వు తిను, త్రాగు, సుఖించు. అయితే దేవుడు ఒకనొక రోజున నీ మీద తీర్పు తీరుస్తాడని సంగతి మర్చిపోకు. హల్లెలూయా. అందరూ భరతం కట్టేవాడు ఆయన. ఎందుకంటే ప్రతి మానవుడు, మనిషికుడు ప్రతి మానవుడు దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే మనిషిని తన రూపములో తన పోలికలో దేవుడే తన స్వహస్తాలతో సృజించాడు, తన కొరకే చేసుకున్నాడు. కనుక ప్రతి మానవుడు దేవునికి అప్పగించుకునేవాడై ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం. దేవుని స్తోత్రం. దైవ చిత్తాన్ని గ్రహించకుండా నిష్టానుసారంగా జీవిస్తే, తినిచు త్రాగుచు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీ మీద తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. నీ సంగతి ఏమిటో తేల్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది బ్రతుకుండగానే చూస్తున్నారు చాలా మంది, బ్రతుకుండగానే చూస్తారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ప్రతి మానవుడు దేవునికి అప్పగించుకోవాలంటే, దేవునికి అప్పగించుకోకుండా ఏ మానవుడు లోకములు ఇష్టానుసారంగా జీవించకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈనాడు లోకములో మానవులు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవునికి అప్పగించుకునేవారు అరుదైపోయారు. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియులారా, యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉందండి. యెషయా గ్రంథం 11 అధ్యాయం 1 నుండి 5 వచనం వరకు చదవండి చాలు. ఇది ప్రవచనం. ఈ ప్రవచన సారమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే ఆయన చేసే కార్యాలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. యెహోవా భయము అతనికి ఇంపైన
సువాసనగా ఉండును. అంటే ప్రతి మానవుణ్ణి దేవుని పట్ల భయము కలిగేవాడిగా చేయడానికి వచ్చాడట. ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడు కాడు, తాను వినిదాన్ని బట్టి విమర్శ చేయవాడు కాడటండి. దేవుని స్తోత్రం. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడం అంటే ఏంటి? కంటి చూపును బట్టి తీర్పు తీర్చడం ఎంత తెలుగు మాటలేనండి, మీకు తెలిసినవి కానీ చెప్పట్లేదు. మీరు ఇలాగే ఉంటాం, ఇలాగే వింటాం అంటున్నారు. కనీసం ఇదండి అని చెప్తే మాకు ఎంత ఆనందం అండి. ఈయన తప్పు ఏదో చెప్పాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, కంటి చూపును బట్టి అంటే ముఖస్థుతిని బట్టి ఉన్నవారని ఒక తీర్పు, లేదని లేని వారిని ఒక తీర్పు. ఉన్నవారు లేనివారు మనం చూస్తే తెలిసిపోదా? వారు వస్త్రధారణ, వారు వాడుకుంటున్న ఒక వాహనాలు, వారు పొందుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వారు పేదవారు ధనికులు మనకు అర్థమైపోద్ది. కనుక ముఖస్థుతట ఉన్నవారికి ఒక తీర్పు, లేని వారికి ఒక తీర్పు తీర్చేవాడు కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఏదో చెప్తే విమర్శ చేసేవాడు కాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయనకి ఎవరో ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. వారు ధనికులు పేదవారని ఆయన చూడరు. దేవుని స్తోత్రం. ఆయన తీర్పు తీర్చేటప్పుడట నీతిని బట్టి మాత్రమే పేదలకు తీర్పు తీర్చును. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరైతే నీతిగా నడుచుకుంటారో, ఎవరైతే దైవ భయము కలిగి నీతి న్యాయములు జరిగిస్తారో వారి పక్షమనే ఆయన తీర్పు తీర్చువాడై ఉంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నీతియు సత్యమును కలిగి ఉన్నాడట అండి. ఆయనకు నీతికి రాజై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ముఖస్థుతితో తీర్పు తీర్చడానికి కాదు, ధనికులను ఒక తీర్పు, పేదవారిని ఒక తీర్పు తీర్చడానికి కాదు, నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరి పక్షాన్ని ఆయన తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడని ఈ లోకములో ఆయన తెలియపరచడానికే భూలోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, యేసయ్య లోకానికి వచ్చింది ఈ లోకములో తన తీర్పును వెల్లడి చేయడానికి వచ్చాడు. ఆయన తీర్పు అనేది ఎంత గొప్పదో, ఏ విధముగా లోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. లోకం అంటే మనుషులండి. లోకానికి అని అంటే ఎక్కడికో పోవద్దు, ఈ మానవులందరి మధ్యన ఆయన తీర్పు తీర్చడానికి భూలోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, లోకాదర్శన సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదవండి దయతో. ఎవరితో యేసయ్య చెప్పాడు ఈ మాటలు? ఆ సందర్భం కూడా గుర్తులేదా మీకు? జక్కయ్యతో. అక్కడ యెరికో పట్టణంలో జక్కయ్య అనే ఒక అధికారి ఉన్నాడు. అతడు సుంకపు గుప్తదారుడు, ధనవంతుడు, పన్నులు వసూలు చేసే అధికారతను. అయితే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారట. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన లోకములో సంచరిస్తూ యెరికో పట్టణానికి వచ్చారట. యెరికో పట్టణానికి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన చూడడానికి వస్తున్నారు, ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. అది జక్కయ్య అనే అధికారి, ఈ సుంకపు గుప్తదారుడు, ఉన్నతమైన ధనాన్ని కలిగిన వాడు కూడా ఇతను. అతడుకు ఒక మనసు వచ్చిందట, యేసు ఎవరో నేను చూడాలి. దేవుని స్తోత్రం చెబుదామా? ఎందుకంటే అతను మనసులో ఒక భావం ఉందండి, నేను అన్యాయస్తుడని పిలువబడుతున్నాడు అతను. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అతన్ని అన్యాయస్తుడని, పాపి అయిన మనుషుడని ఆయన ముద్ర వేయబడ్డాడు. అన్యాయస్తుడని ముద్ర వేయబడ్డాడు. అతని మనసు ఏంటంటే, నేను నీతిమంతుడిగా మార్చబడాలి, నేను నీతిమంతుడిగా తీర్చబడాలి. ఈ యేసు అనే యొక్క ఈ వ్యక్తి నన్ను నీతిమంతుడిగా మారుస్తాడేమో,
ఇతడు ఎవరో తెలుసుకోవాలని, ఆయన యేసు ఎవరో చూడాలనే మనసుతో ఉన్నాడట. అప్పటికి అనేక మంది భక్తులను ఆశ్రయించాడు, దేవతలను ఆశ్రయించాడు, ప్రభులని పిలువబడిన ఆశ్రయించారు. ఎవరు కూడా అతను అవినీతిని తొలగించలేకపోయారు, నీతిమంతుడిగా మార్చలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు అన్యాయస్తుడు, అతని జీవితాన్ని ఎవ్వరూ మార్చలేకపోయారండి. తన జీవితాన్ని మార్చేవాని కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను నీతిగా జీవించాలనే మనసుతో ఉన్నాడు. నన్ను నీతిమంతుడిగా తీర్చేవాడు ఎవరు అని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, యేసును చూడాలనే తపనతలో ఉంది. యేసైనా నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడేమోనని, నా జీవితాన్ని మారుస్తాడేమోనని ఆశతో, యేసు ఎవరో తెలుసుకునే మనసుతో ఎదురు చూస్తూ, అతడు పొట్టువాడై ఉన్నాడు గనుక, ఆ ప్రజల ఎదుట ఆయన చూడలేకపోతున్నాడు గనుక, యేసు ఉన్న ప్రతి స్థలములో అనేక మంది ప్రజలు సమూహములుగా కూడి ఉంటున్నారు గనుక, యేసు ఎవరో తెలుసుకునే అవకాశం లేదు గనుక, ఆ మార్గములోనే యేసయ్య వస్తాడని గ్రహించి ఆ మార్గములో ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కు కూర్చున్నాడట. దేవుని స్తోత్రం చెబుదామా. ఏ మనసుతో కూర్చున్నాడు? ఏ మనసుతో కూర్చున్నాడండి? నన్ను నీతిమంతుడిగా ఈయన ఏమైనా తీరుస్తాడేమో, నా బ్రతుకుని ఏమైనా మార్చగలడేమో అని ఆశతో ఎదురు చూస్తున్నాడండి. హల్లెలూయా. మనం చూడండి, ఏదన్నా వ్యాధి వస్తే వ్యాధి కోసం ఎంతమంది డాక్టర్లను సంప్రదిస్తామో. ఆనందబాబు గారు లాంటి మనం సంప్రదిస్తే ఆయన కొంతమంది స్పెషలిస్టులు చెప్పొచ్చు, కొంత ఆయనకు అనుభవం ఉంది కనుక. అలాగే చాలామంది అడుగుతాం, ఈ వ్యాధి ఎక్కడ పోద్ది, ఏ విధంగా, ఏ డాక్టర్ ఉన్నాడు దీనికని అడిగితే కొంతమంది మనం సలహా ఇస్తే అక్కడ పోతుంటాం. మనం ఎంత కష్టమైనా అక్కడ పోతాం, ఎంత ధనమైనా ఖర్చు పెడతాం. అయితే ఈ యొక్క జక్కయ్య మనసులో ఏముందంటే, నేను నీతిమంతుడిగా తీర్చబడాలి, నా పాపిష్టి జీవితాన్ని మార్చేవారు ఎవరో నాకు కావాలి అని ఆశతో ఎదురు చూస్తూ మేడు చెట్టు ఎక్కు కూర్చున్నాడట. దేవుని స్తోత్రం. ఈ మేడు చెట్టు అనేది పాపానికి సాదృశ్యమని రాయబడింది. ఎందుకంటే పద్యాలు ఉన్నాయి. మేడి పండు చూడు మేలుమయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు. అంటే మనిషికి సాదృశ్యం అంట మేడు చెట్టు. మానవ హృదయం ఎలాగైతే చెడిపోయిందో, మేడు పండు కూడా పైకి బాగానే ఉంటుంది కానీ లోన చెడిపోయి ఉంటుందంట. ఎందుకు పనికిరాదంట? పండు తినడానికి పనిచేయదట. స్తోత్రం చెల్లించండి అందరూ. అటువంటి మేడి చెట్టు ఎక్కు కూర్చున్నాడట ఆయన. యేసు ప్రభు రానే వచ్చాడు మేడి చెట్టు క్రిందకి. జక్కయ్య మేడు చెట్టు మీద ఉన్నాడనే సంగతి తనతో ఉన్నారు ఎవ్వరూ కూడా అని చెప్పలేదు. చెప్పవలసిన పని లేదు ఆయనకి. స్తోత్రం చెల్లించండి. నిజముగా మనం నీతిమంతులుగా మార్చబడాలని, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని, నీతిగా జీవించడం మనసు మనకుంటే చాలు, ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే నీతిని ప్రేమించే దేవుడు. మన బ్రతుకును మార్చుకోవాలి మనస్సుతో వస్తే మనతో మాట్లాడతాడు ఆయన. ఆయన మనస్సరిగిన మంచి దేవుడు. అందుకే మేడి చెట్టు మీద జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జక్కయ్య పేరే కాదు, నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు యేసయ్యకు తెలుసు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. అందరూ స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక స్థలంలో వాక్యం చెప్తుంటే ఒక సహోదరు అడిగిందండి. టీకొత్తపల్లి ఏరియా పెదమడైన ప్రాంతంలో వాక్యం చెప్తుంటే, వాక్యం అయిపోయిన తర్వాత ఓ సహోదరికి డౌట్ వచ్చిందంట. ఆ సహోదరి పేరు ఉర్మిళాదేవి, గిడ్డివారు వారు. అయ్యగారు, మీరు పేరు పెట్టి పిలిచేతడు యేసయ్య అంటున్నారు. ఈ భూప్రపంచంలో ఎన్ని కోట్లాది మంది ప్రజలు ఉన్నారండి, ఎవరు పేరైనా పిలవగలడా ఆయన అంది. పిలుస్తాడమ్మా అని. ఎలా చెప్పగలుగుతున్నారు మీరంటే, యెషయా గ్రంథంలో ఉంది చూడు, మనలను దేవుడు తల్లి గర్భంలో రూపించకముందే తన అరచేతిలో చెక్కుకున్నాడంటమ్మా. బైబిల్లో ఉంది. స్తోత్రం చెల్లించండి అందరూ. నీవు నేను భూప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఆయన అరచేతిలో ఉన్నారు.
మరి అరచేతిలో ఉన్నప్పుడు నీ పేరు నా పేరు మన అందరి పేరు ఆయనకి తెలియవా? స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అరణ్యములో పారిపోతుంది ఆగరు, శారాదాసేన ఆగరు, నువ్వెక్కడి నుంచి వచ్చా, ఎక్కడికి పారిపోతున్నావు అని అడిగాడు దేవుడు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆయన విశ్వమంతా నిండిన దేవుడు అండి. ఆయన అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు, ఆయన అనంత జ్ఞాని. జ్ఞానం అంటేనే ఆయన. దేవుని స్తోత్రం. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు. కనుకనే జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఎందుకన్నాడు యేసయ్య మాట? జక్కయ్య మనసులో యేసు ఎవరో తెలుసుకునే మనసు ఉంది. స్తోత్రం చెల్లించండి. నిజముగా ఆయన దేవుడైతే నా బ్రతుకును మారుస్తాడు, లేకపోతే భక్తుల్లో ఒక భక్తుడా, లేకపోతే ఈయన దేవుడా? దేవుని స్తోత్రం చెల్లిందామండి అని ఆలోచనతో ఉన్నాడు. అందుకని నేను ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడు. స్తోత్రం చెల్లిందామా? ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో జక్కయ్య సంతోషముతో గబగబా తొందరగా దిగివచ్చి సంతోషముతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడంట. యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మౌనంగా కూర్చోలేదండి, మాట్లాడుతున్నాడండి జక్కయ్యతో. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు, మాట్లాడే దేవుడు. నిజంగా ఆయన నువ్వు తెలుసుకునే మనసుంటే, నా బ్రతుకును మార్చుకోవాలన్న మనసుతో ఆయన సన్నిధికి వస్తే ఆయన నీతోనే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన మాటే మన బ్రతుకును మార్చేది. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చేది ఆయన మాటే. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. జక్కయ్యతో యేసయ్య మాట్లాడడం ప్రారంభించాడు. జక్కయ్య ఇంటిలో యేసయ్య చేరి జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు యేసుతో వచ్చిన శిష్యులు ఉన్నారు, అనేక మంది ప్రజలున్నారు. ఆ యెరికో పట్టణ ప్రజలు అనేక మంది స్థలానికి వచ్చారు. జక్కయ్యని ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు. వారు అనుకుంటున్నారు మనసులో, ఈ పాపైనా వాని ఇంటికి ఎందుకు ఈయన వచ్చాడు అని మనసులో వారు అనుకుంటున్నారట. వీడు అన్యాయస్తుడు కదా, వీడు పాపి కదా, వీడితో ఈయన మాట్లాడుతున్నాడు ఏమిటి అని వారిలో మనసులో అనుకున్నారటండి. వెంటనే యేసయ్య వారి మనసు ఎరిగిన మంచి దేవుడు గనుక ఆయన ఇక్కడ మాట చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే జక్కయ్యతో మాట్లాడుతూ ఉండగా, యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉండగా యేసు మాట జక్కయ్య హృదయములో ఉన్న దురాలోచనలన్నిటినీ కూడా పెరికివేస్తున్నాయండి. హల్లెలూయా. దురాలోచనలన్నీ కూడా తీసివేసిందట. యథార్థమైన హృదయం గలవాడిగా మారిపోయాడండి. అప్పుడు అంటున్నాడు జక్కయ్య, అయ్యా నేను ఎవరి వద్ద అన్యాయంగా ఏమన్నా తీసుకున్నట్లయితే 4 గంటలు ఇచ్చేస్తాను, ఇదిగో నా ఆస్తుల సగభాగం పేదలకు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే నీవే నాకు కావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ ధనమేది నా బ్రతుకును మార్చేది కాదు. ఈ అన్యాయపు సిరి వల్ల నా బ్రతుకు పాపభూయిష్టమైన బ్రతుకు అయిపోయింది. నీవే నాకు కావాలనే ఉద్దేశంతో జక్కయ్య హృదయం మారిపోయిందండి. హల్లెలూయా. నీతిగా నడుచుకున్న మనసు కలిగి ఉన్నాడు. తన ప్రవర్తన మార్చుకునే మనసు కలిగి తన పాపాలను ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడే కనికరమును పొందుతాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుకనే యేసు ప్రభువారు అక్కడ ఉన్న ప్రజలందరి మనసులు ఎరిగిన వాడు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఈ జక్కయ్య బ్రతుకు నేను మార్చేశాను అంటున్నాడు.
అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటున్నాడు. పాపి అయిన జక్కయ్యను పరిశుద్ధుడైన జక్కయ్యగా మార్చేశాడండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. కారణం ఏంటంటే జక్కయ్య యేసయ్యకు అప్పగించుకున్నాడండి. అప్పగించుకున్నారు. ఎప్పుడు కూడా యేసయ్యను హృదయములోకి ఆహ్వానిస్తారండి. యేసయ్య మాటలకు హృదయములో స్థానమిస్తారండి. ఆయన మాటల మీదే మనసు పెడతారండి. ఆయన మాటలే మన బ్రతుకులను మార్చే మాటలు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మనం చదివినట్లయితే రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో రాయబడింది. మాట ఒకసారి చదువుతారా అండి. హల్లెలూయా. దేవుడు వాని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తాడండి. కనుక ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. అసలు యేసయ్య ఎవరో లోకానికి తెలియబడాలంటే ముందు మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 21 వరకు చదివితే ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడో రాయబడిందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారో రాయబడి ఉంది. ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ రక్షించడానికే వచ్చారు. దుష్కార్యములు చేయువారిని విడిపించి సత్కార్యములు చేయువారిగా చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని, ఆ వెలుగైన యేసు వద్దకు ఎవరైతే వస్తారో వారు తన ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చుకోవాలని వస్తారట. అయితే చాలామంది వెలుగును ప్రేమించట్లేదు, చీకటిని ప్రేమిస్తున్నారు. కారణం ఏమిటంటే వారు చేస్తున్న దుష్కార్యాలు ఎవరికి కనబడకూడదని వారి వెలుగు వద్దకు రారటండి. వారు బ్రతుకును మార్చుకునే మనసు వారికి లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరైతే తమ బ్రతుకును మార్చుకోవాలనుకుంటారో వారే యేసు వద్దకు వస్తారట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే లోకములు ఆయన చేసే తీర్పు ఏమిటంటే పాపిని పరిశుద్ధుడిగా మార్చడం, దుష్కార్యములు చేయువారిని సత్క్రియలు చేయవారిగా మార్చడమే ఆయన చేసిన తీర్పు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ తీర్పు లోకములో జరుగుతుంది ఇప్పుడు. అందుకే చాలామంది వారి ప్రవర్తన మార్చుకునే మనసు లేక యేసు వద్దకు రాలేకపోతున్నారండి. యేసు వద్దకు వచ్చిన నీవు నేను మనందరము మన ప్రవర్తన మార్చుకునే మనసుతో ఉంటే ఆయనకు అప్పగించుకోకుండా ఉండలేమండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. యేసు వద్దకు వచ్చి కూడా యేసుకి అప్పగించుకోకుండా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రవర్తన ఎన్నటికీ మారదు. ఎందుకంటే ఆయనకు అప్పగించుకున్న వారి ప్రవర్తన మాత్రమే ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి వస్తే సరిపోదు, ఆయన బిడ్డలమని చెప్పుకుంటే సరిపోదు. ఆయనకి నువ్వు అప్పగించుకుంటేనే నీ ప్రవర్తనను మారుస్తాడు, సత్ప్రవర్తన గలవారిగా చేస్తాడు. ఆయన సాక్షిగా నిన్ను నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన తీర్పది, ఈ లోకములో జరుగుతున్న తీర్పది ఏం తీర్పడి మన ప్రవర్తనను మార్చడమే ఆయన చేసే తీర్పు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన చేసే ఆ తీర్పులోనికి మనకు రాకుండా ఉండాలంటే అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 35లో రాశాడండి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న మనం ఆయనందు విశ్వాసం ఉంచిన వారమైతే మన ప్రతి సమస్యకు పరిష్కారము ఆయనలో ఉందని నమ్మిన వారమైతే మన జీవితానికి తీర్పు తీర్చేవాడు, మన ప్రవర్తనను మార్చి మంచి ప్రవర్తన గలవారిగా చేసి మంచి మనిషిగా లోకానికి చూపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని విశ్వాసం మనం కలిగి ఉంటే మనము ఆయనకు విధేయులుగా మార్చబడతాం. విధేయత అనగా అప్పగించుకోవడం. దేవుని స్తోత్రం. లోబడడం. ఆయన సన్నిధికి వస్తే సరిపోదు, ఆయనకు అప్పగించుకునే వారం ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి కూడా
నువ్వు ఆయనకు అప్పగించుకోకపోతే, నువ్వు విధేయుడు కాకపోతే, విధేయురాలు కాకపోతే దేవుని ఉగ్రత, రౌద్రము నీ మీదకు వస్తుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చాలామంది అనుకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను, చనిపోతే పరలోకం నాదే అనుకుంటారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, ఆయన నమ్ముకున్న నీవు, ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఆయనకి లోబడే బిడ్డగా ఉండాలి. ఆయనకి నిన్ను నువ్వుగా అప్పగించుకున్నప్పుడే నీ బ్రతుకును ఆయన మార్చి నిత్య జీవానికి వారసుని చేస్తాడు. హల్లెలూయా. నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపుతాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు అడుగుతారు, ఒకసారి యేసు ప్రభువుని అడుగుతారు. గత రాత్రి మనం ధ్యానించిన అంశంలో ఉందని. మత్తయి సువార్త 19వ అధ్యాయం చివరిలోకి వస్తే యేసు ప్రభు అడుగుతాడు, అయ్యా నేను సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, అయితే మాకేమిటి ఆశీర్వాదం అంటాడు. ఇహలోకములో తల్లినైనను తండ్రినైనను తమ్ముడినైనను లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించువానికి ఇహలోకములోనే కాదు పరలోక ఆశీర్వాదాలు కూడా ఇవ్వబడతాయి. ఇహలోకములో 100 ఆశీర్వాదం, పరలోకములు నిత్య జీవం నీకు దొరుకుతుంది అంటాడు. హల్లెలూయా. అటు ఈలోక ఆశీర్వాదాలు దొరుకుతాయి, పరలోక ఆశీర్వాదాలు మీవే అని చెప్తాడు. అంటే ఆనాడు యేసయ్య శిష్యులు యేసుకు అప్పగించుకున్నవారండి వారు. దేవుని స్తోత్రం. యేసయ్యకు విధేయులైన వారే అని శిష్యులంటే. సమస్తమును విడిచిపెట్టడం అంటే ప్రతి విషయంలో యేసు వైపే చూసేవారు, యేసు సహాయం కనుక కనిపెట్టేవారు, యేసు మాటలతో నింపబడిన వారే యేసయ్య శిష్యులంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా లోకానందాన్ని విడిచిపెట్టాం, లోక సంబంధమైన కార్యాలన్నీ విడిచిపెట్టాం, నిన్నే వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుందన్నప్పుడు యేసయ్య చెప్పాడు, ఇహలోకములో 100 రెట్లు పరలోక ఆనందం మీకు దొరుకుతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటే సరిపోదు. ఆయన గొప్ప తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడని. నిజంగా ఆయన నమ్ముకున్న మనం ఆయనకు అప్పగించుకోకపోతే ఆయన యొక్క ఉగ్రత, రౌద్రాన్ని మన మీద పంపిస్తాడని. ఆయన ఆశీర్వాదం మనం పొందాలంటే ఆయనకి విధేయులం కావాలి, ఆయనకు అప్పగించుకునేవారం కావాలి. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వారికి ఇహలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడై ఉన్నాడని ఈ లేఖనాలు మనకు సూటిగా తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవునైనందుకు మీరు బాధ అనుభవిస్తున్న ఎడల, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏం చేయాలి? లోక సంబంధమైన కార్యాలను ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. గతంలో మనం జరిగించినటువంటి కార్యాలన్నీ విడిచిపెట్టేయాలి. స్తోత్రం చెల్లింతారా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. దానివల్ల మనకు శ్రమ ఎదురవుతుంది. ఎందుకంటే వారితో కలిసి ఆనందములో మనం పాలు పొందట్లేదని వారు మన మీద తిరుగుబాటు చేస్తారు, మనల్ని ద్వేషిస్తారు, మనలను దూరంగా ఉంచుతారు వాళ్ళు. హల్లెలూయా. అయినా కానీ మనం చింతించకుండా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనము అప్పగించుకునే వారంగా ఉండాలటండి. నిజంగా ఆయనకు అప్పగించుకుంటే మనకి విరోధులను ఆయన స్నేహితులుగా మార్చేస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఎదురాడుతున్న ప్రతి ఆయుధాన్ని వర్ధిల్లకుండా చేస్తాడు. ఎదురాడే వారికి మారు మనసునిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఇటువంటి అనుభవంలోకి మనం రావాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం ఏం చేయాలా? అప్పగించుకునే వారంగా ఉండాలని లేఖనాలు చెలవిస్తున్నాయండి. ఆయన నమ్ముకున్న మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడే మన జీవితంలో గొప్ప తీర్పు తీరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురాడుతున్న ప్రతి ఆయుధాన్ని వర్ధిల్లకుండా చేస్తాడు, ఎదురాడే వారికి మారు మనసునిస్తాడు. ఇటువంటి తీర్పు మన జీవితంలో జరిగించాలంటే మన పక్షమున ఆయన నుండి వాక్యమాడి మనకు న్యాయం చేకూర్చాలంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించి ఎవరికి వారు ప్రభుకు అప్పగించుకోండి.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినారాధనలో మీ సన్నిధి నుంచి ప్రభువా నీ యొక్క ఆత్మీయ ఉపదేశముతో మనం దర్శించినందుకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు మనం చెప్పుకుంటే సరిపోదు. మీ సన్నిధికి వచ్చిన మేము మీకు అప్పగించుకునే వారు ఉన్నప్పుడే మా జీవితాన్ని మార్చే దేవుడివై ఉన్నావని, మా నిందలు తొలగించేవాడిగా, మా కొదువులు తీర్చేవాడిగా, యహలోక పరలోక ఆశీర్వాదాలు ఇచ్చి ఆనందింపచేయవాడిగా ఉన్నావని ఈ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఎందరైతే ఈ దినమున నీ వాక్యమును విని అయ్యా తాముగా మీకు అప్పగించుకున్నారు, వారిని ఇప్పుడే మీరు నాయనా మీ ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపునైనా వారి కొదువులు తీర్చండి, కొరతను తీర్చండి, వారి ప్రతి అవసర రకర మయములో తీర్చి యహలోక పరలోక ఆనందముతో నింపిని సాక్షులుగా వాడుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరి పరిస్థితిలో ఉన్నారో, ఏ స్థితిని కలిగి ఉన్నారో ఎరిగిన దేవుడు నాయనా. గర్భఫలం లేక ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి గర్భాలు తెరవండి అయ్యా. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నంలో వారికి మార్గాలు తెరవండి. వివాహము నిశ్చయమైన వారు ఉన్నారు, వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి. వివాహమైన రవిక జీవితాలు సుఖమయం చేయండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందుచుంచి కాపాడండి. విదేశాలు స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలకు మార్గాలు తెరవమని అడుగుచున్నాం. సుఖ ప్రయాణాలు దయచేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరములో ఆయా తరగతులు చదివి ఎగ్జామ్ రాసిన బిడ్డలు, రాయబోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వారిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని వారిలోని నిరుత్సాహం తొలగించి నిరీక్షణనిచ్చి ఆ పరీక్షలు రాసినైనా జయం పొందే మనసు వారికి ఇమ్మని అడుగుచున్నాం. 10th క్లాస్ రిజల్ట్ రాబోతున్నాయి. అనుకూలమైన రిజల్ట్ ప్రతి ఒక్కరు పొందుకునే కృపనివ్వండి. రాయబోతున్న ఎగ్జామ్స్ తోడుగుండండి. ఇదిగో 2వ పంట కొరకు వర్నాట్లు వేసి ఎంతో ప్రయాసలు పడి పంటలు అయ్యా సమృద్ధిగా పండించిన ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పండిన పంటలు చేతికి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి కష్టార్జితాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో కొదువులు కొరతలు తీర్చండి. సర్వ సమృద్ధినిచ్చి నడిపించండి. నీ కృపలో బలపరిచి సహాయం చేయమని, అలాగే తండ్రి మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను, అధికారులను ఆశీర్వదించునైనా. రోగులైన వారిని ముట్టండి, గాయపడిన వారిని గాయాలు కట్టండి. మీ సహాయం బిడ్డలకు అనుగ్రహించమని, సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకును, లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.